నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. అధికారం అనేది ఒక అద్భుతమైన లడ్డు లాంటిది. కానీ మన తెలంగాణ కాంగ్రెస్ లో మాత్రం ఆ లడ్డు కొందరికి తీపిగా, మరికొందరికి చేదుగా, ఇంకొందరికి అస్సలు దొరక్క గొంతులో వెలగపండులా తయారైందట. అవును, మీరు విన్నది నిజమే. కష్టపడి అధికారం తెచ్చింది మేము, ఎంజాయ్ చేస్తున్నది ఎవరు అంటూ గాంధీ భవన్ గల్లీలో నుంచి పల్లెటూరి రచ్చబండల దాకా ఒకటే గుసగుసలు గోసలు. ప్రతిపక్షాలు బాణాలు వేస్తుంటే కౌంటర్లు ఇవ్వాల్సిన తమ్ముళ్ళు మాత్రం అన్ని రేవంత్ అన్నే చూసుకుంటాడులే అని దుప్పటి ముసుగేసి పడుకున్నారట. అసలు కాంగ్రెస్ హస్తం గుర్తు కింద ఏం జరుగుతోంది? పదవులు వచ్చిన వాళ్ళ బాధేంటి, రాని వాళ్ళ గోడేంటి? ఈ ఇంట్రెస్టింగ్ ముచ్చట ఇవాల్టి మన స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. సాధారణంగా పదవి వస్తే పాలాభిషేకాలు చేస్తారు, స్వీట్లు కూడా పంచుతారు. కానీ మన హస్తం పార్టీలో సీన్ మొత్తం రివర్స్. పదవి వచ్చిన వాళ్ళు కూడా మూతి ముడుచుకొని కూర్చున్నారట. అయ్యా, మేము పార్టీ కోసం ఇన్నేళ్లు రక్తం ధారపోస్తే మాకు ఇచ్చేది ఈ తోకలేని పదవ అని కొందరు ఫీల్ అవుతుంటే, పదవైతే ఇచ్చారు కానీ సంతకం పెట్టే పవర్ ఇవ్వలేదు అని ఇంకొందరు వాపోతున్నారు. మరోవైపు నిన్నగాక మొన్న పార్టీలోకి జంపై వచ్చిన వాళ్లకు పెద్ద పెద్ద పీఠాలు వేసి తమకు చిన్న కుర్చీలు వేసేసరికి పాత కాంగ్రెస్ నేతల గుండె తరుక్కుపోతోందట. అవతలి వాడికి పలావు పెట్టి మాకు పచ్చడి మెతుకులు పెడతారా అంటూ లోపల రగిలిపోతున్నారు. ఇక పదవులు రాని వాళ్ళ పరిస్థితి అయితే నా భూతో నా భవిష్యత్తు, మాకు గుర్తింపు లేనప్పుడు ఈ పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అంటూ ఏకంగా శాపనార్థాలు మొదలు పెట్టేశారు మన లీడర్లు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే కేటీఆర్, హరీష్ రావు లేదా ఈటల రాజేందర్ పొద్దున్న లేస్తే ప్రభుత్వం మీద ట్వీట్లు, ప్రెస్ మీట్లతో విరుచుకుపడుతున్నారు. మరి దానికి కౌంటర్ ఇవ్వాల్సింది ఎవరు? కాంగ్రెస్ లీడర్లు, ప్రవక్తలు కాదా? కానీ ఇక్కడే మన వాళ్ళు స్మార్ట్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారు. ప్రతిపక్షాలు ఎంత దుష్ప్రచారం చేస్తే మాకేంటి, మాకేమైనా పదవులు ఇచ్చారా? ఆ పదవులు పొందినోళ్ళు కార్పొరేషన్ చైర్మన్లు పోయి తిప్పి కొట్టమనండి అని ఒక గ్రూప్ తప్పించుకుంటోంది. సరే, పదవులు వచ్చిన వాళ్ళైనా మాట్లాడుతున్నారా అంటే, అబ్బే మాకు పదవులు వచ్చేసాయి కదా, ఇన్నాళ్ళు కష్టపడ్డాం, ఇక కొన్నాళ్ళు బిజినెస్లు చూసుకుంటాం, ఫ్యామిలీతో చిల్ అవుతామని వాళ్ళు సైలెంట్ అయిపోయారు. చివరికి ఏమైందంటే ప్రతిపక్షాలకు కౌంటర్ ఇవ్వాలన్నా, స్కీముల గురించి ప్రచారం చేయాలన్నా, ప్రెస్ మీట్ పెట్టాలన్నా అంత వన్ అండ్ ఓన్లీ సీఎం రేవంత్ రెడ్డి చూసుకోవాలి. కెప్టెన్ ఒక్కడే గ్రౌండ్ లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ చేయాలి. మిగతా టీం అంతా పావిలియన్ లో కూర్చొని సమోసాలు తినాలి అన్నట్టుంది ప్రస్తుత కాంగ్రెస్ పరిస్థితి. ఈసారి కాంగ్రెస్ నుంచి గెలిచిన వాళ్ళల్లో చాలా మంది కొత్త వాళ్ళే ఉన్నారు. ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు కాబట్టి పాపం వాళ్ళకు హైదరాబాద్ గాలి బాగా నచ్చేసినట్టుంది. ఎక్కువ శాతం మంది హైదరాబాద్ లోనే మకాం వేస్తున్నారు తప్ప గెలిపించిన గ్రామాల్లోకి వెళ్లడం లేదనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. అధిష్టానం లైన్ లో ఉండమన్నా కూడా మన కొత్త ఎమ్మెల్యేలు మాత్రం తమ సొంత లైన్ లోనే దూసుకుపోతున్నారు. ఇక కింది స్థాయి కేడర్ అంటే గ్రామ, మండల స్థాయి కార్యకర్తల బాధలు వర్ణనాతీతం. పార్టీ అధికారంలో లేనప్పుడు లాఠీ దెబ్బలు తిన్నాం, కేసులు ఎదుర్కొన్నాం. ఇప్పుడు అధికారం వచ్చాక కనీసం ఇటు తిరిగి కూడా చూడటం లేదు అని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ప్రభుత్వం ఏం పథకాలు తెస్తుందో కింది స్థాయికి సమాచారం లేదు. లీడర్లకు, క్యాడర్ కు మధ్య కోఆర్డినేషన్ లేదు. మొత్తానికి కోఆర్డినేట్ చేయాల్సిన సిస్టమ్ ఏమైందో గానీ గాల్లో దీపంలా మారిందనే చర్చ మాత్రం నడుస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో మంత్రులకు, సీఎం రేవంత్ రెడ్డికి మధ్య విభేదాలు కూడా బయటపడుతున్నాయి. కొందరు మంత్రులు లేకుండానే సమీక్షలు జరిగిపోతున్నాయి. ఉదాహరణకు కొండా సురేఖ ఎపిసోడ్ నే తీసుకుందాం. కొండా సురేఖ లేకుండానే ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. దీనిపై కొండా సురేఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ కడియంపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. మంత్రి కావాలని ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని హితవు పలికారు. పార్టీలో ఇంత జరుగుతున్నప్పటికీ అటు పార్టీ కానీ, ఇటు సీఎం రేవంత్ రెడ్డి కానీ స్పందించింది లేదు. చూశారుగా, ఇది ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ లోని అసంతృప్తి అంతరంగం. రేవంత్ రెడ్డి ఒక్కరే 100 గుర్రాల బలల్లా దూసుకెళ్తుంటే వెనక ఉన్న సైన్యం మాత్రం ఒక్కొక్కరు ఒక్కో దిక్కు చూస్తున్నారు. మరి ఈ అంతర్గత అసంతృప్తికి హైకమాండ్ ఎప్పుడు చెక్ పెడుతోందో, ఈ సైలెంట్ నేతలు ఎప్పుడు యాక్టివ్ అవుతారో చూడాలి. ఈ ముచ్చటపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా తెలియజేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.